బొద్దింకల పార్టీని అత్యధిక శాతం మంది చాలా చిత్కరంగా చూశారు. సాధారణంగానే బొద్దింక అంటే జనానికి అసహ్యమైన ఫీలింగ్ ఉంటుంది. నిజానికి భూమి మీద ఏ జీవి కూడా అసహ్యమైనది కాదు. ప్రతి జీవికి ఎవల్యూషన్ ప్రాసెస్లో ఒక ప్లేస్ ఉంటుంది. కానీ మన సంస్కృత ధర్మం కొన్ని జీవులను అసహించుకునేలా మనకు చిన్నప్పటి నుండి నూరిపోస్తుంది. వేర్వేరు జాతులకు చెందిన జీవులనే కాదు, ఒకే జాతిలోని జీవులను విడదీసి అంటరాని వాళ్ళుగా, సర్వెంట్లుగా చూడమంటుంది. చాలామంది శూద్ర కులాల వారికి వర్ణ వ్యవస్థలో వాళ్ళ స్థానమేంటో, చరిత్రలో వాళ్ళు అనుభవించిన నరకమేంటో తెలియదు. ఈ రోజున రాజ్యాంగం వల్ల హక్కులు వచ్చి, భూములకు విలువలు వచ్చి, వ్యాపారంలో డబ్బులు వచ్చేసరికి చరిత్రను మర్చిపోయి సంస్కృత ధర్మం కోసం యావదాస్తిని రాసిచ్చేస్తాం, ఇంకేమైనా చేస్తామనే లెవెల్లో ఊగిపోతున్నారు. ఈ శూద్ర తెలుగు వాళ్లకు తెలుగు భాష మీద, సొంత చరిత్ర మీద పెద్దగా ఆసక్తి ఉండదు. తెలుసుకున్న జ్ఞానాన్ని, నేర్చుకున్న అనుభవాన్ని పుస్తక రూపంలో నెక్స్ట్ జనరేషన్కి అందిద్దాం, తెలుగు టైపింగ్ నేర్చుకుందాం, పిల్లలకు తెలుగు నేర్పిద్దాం, పొరుగు రాష్ట్రాల్లో వివిధ దేశాల్లో ఉన్న తెలుగు వారికి సొంత భాష నేర్చుకోవడానికి సాయం చేద్దాం లాంటి ఆలోచనలు అత్యధిక శాతం మంది తెలుగు వాళ్లకు రావడం లేదు. కానీ సంస్కృత ధర్మం కోసం చేతిలో ఉన్న మొత్తం డబ్బును ఖర్చు పెట్టడానికి, విలువైన సమయాన్ని వెచ్చించడానికి మాత్రం కాలర్ మడిచి మరీ బయలుదేరుతున్నారు. చరిత్రలో ఈ సంస్కృతం తెచ్చిన వర్ణ వ్యవస్థ వల్ల అనేక రకాలుగా దారుణంగా నష్టపోయిన వారు వేరే మతాల్లోకి వెళ్ళారు. అలా వెళ్ళడం నేరం, ఘోరం, పాపమని వాపోతున్నారు. వేరే మతాల్లోకి వెళ్ళినప్పటికీ వాళ్ళు కూడా తెలుగు వాళ్లే. మనం ఎలాగైతే కాలక్రమంలో సంస్కృత సనాతనంలోకి వెళ్ళామో వాళ్ళు వాళ్లకు నచ్చిన మతాల్లోకి వెళ్ళారు. దాన్ని గౌరవించాలనే విశాల హృదయాలు చాలా తక్కువ మంది ఉన్నారు. అసలు ఈ సనాతనం, ఈ ఇస్లాం, ఈ క్రైస్తవం మన జీవితాల్లోకి రాకముందు తెలుగు వాళ్లకు ద్రవిడ కల్చర్ ఒకటి ఉంది. తెలుగు దేవతలు ఉన్నారనే విషయం తెలియడం లేదు, చెప్పినా ఆలకించడం లేదు. మాకు సనాతనం అనే పదం తప్ప వేరే ఏది వినే ఉద్దేశం లేదు. వర్ణ వ్యవస్థను రుద్దిన సనాతనాన్ని తూచా తప్పకుండా పాటిస్తే వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయనే భావన ఉన్నట్లుంది. మేము అన్అపాలజెటిక్ సనాతని హిందువులుగా ఉంటామని వెర్రెత్తిపోతున్నారు. సనాతనం అనే పదం ఉన్నది సంస్కృత భాషలో. దాని గురించి అన్అపాలజెటిక్ అని ఇంగ్లీష్ భాషలో తెలుగు వాళ్లకు చెప్తున్నాడు మన గాలి కళ్యాణం గారు. ఎంత విచిత్రమో చూడండి. సరే, మళ్ళీ బొద్దింక దగ్గరకు వస్తే దీప్కే సాధించిన అద్భుత విజయం ఆర్ఎస్ఎస్, బీజేపీ పట్ల ప్రజల్లో ఉన్న భయాన్ని పోగొట్టడం. 25 ఏళ్లుగా నరేంద్ర మోదీ బిల్డ్ చేసుకున్న నాన్ బయలాజికల్ అనే పేక మేడను జస్ట్ 2 వారాల్లో కూల్చి పారేశాడు. ఇప్పుడు చాలామంది భ్రమలు పటాపంచలయ్యాయి. ఎన్నికల రిజల్టులో కూడా అది స్పష్టంగా కనిపించింది. బీహార్లో 30 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న కోట కూలిపోయింది. 19,000 భారీ ఓట్ల తేడాతో కొట్టుకుపోయింది. అవతల గెలిచినవాడు గొప్పవాడా అంటే కానే కాదు. ప్రశాంత్ కిషోర్ అనేవాడు టిపికల్ ఆర్ఎస్ఎస్ మైండ్ సెట్ ఉన్నవాడు. జనాన్ని విభజించి పాలించు అనే సిద్ధాంతాన్ని కషాయ పరివారం ఈ నేల మీద వేల సంవత్సరాలుగా పాటిస్తోంది. ఈ సిద్ధాంతాన్ని ఆధారం చేసుకునే ప్రశాంత్ కిషోర్ ఎన్నికల కన్సల్టెంట్గా విపరీతంగా సక్సెస్ అయ్యాడు. ఆంధ్రాలో ఇతగాడి అరాచకాన్ని మనమందరం స్వయంగా చూశాం. కాకపోతే ప్రస్తుతానికి బీజేపీ అహంకారాన్ని నేలకేసి కొట్టడంలో ఉపయోగపడ్డాడు. బీహార్లోనే కాదు, మధ్యప్రదేశ్లో కూడా ఓడిపోవడం, గుజరాత్లో 8% పైగా ఓట్లు తగ్గిపోవడం అన్నది బీజేపీకి దెబ్బ మీద దెబ్బ లాంటిది. సాధారణంగా బై ఎలక్షన్లలో అధికారంలో ఉన్న పార్టీనే గెలుస్తూ ఉంటుంది. జూబ్లీ హిల్స్లో చూసాం, బీఆర్ఎస్ సీటును కాంగ్రెస్ లాక్కుంది. ఇలాంటివి చాలా చోట్ల జరిగాయి. కానీ మధ్యప్రదేశ్లో అలా జరగలేదు. కాంగ్రెస్ తన స్థానాన్ని నిలబెట్టుకుంది. గోడి మీడియా ఇప్పటికీ మోదీ భజనలో మునిగి తేలుతూనే ఉంది. ఇప్పటికీ రాహుల్ గాంధీని అండర్ ప్లే చేస్తూనే ఉంది. 100 మంది ఎంపీలకు ప్రాతినిధ్యం వహిస్తూ లోక్సభలో ప్రతిపక్షిగా ఉన్న వ్యక్తి మాట్లాడితే లోపల పేజీల్లో కనపడకుండా వేస్తోంది. ప్రజలను తప్పుదారి పట్టించడానికి ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉంది. అందుకే గోడి మీడియాను టెర్రరిస్టులతో పోల్చడం ఎంతమాత్రం తప్పు కాదు. ఈ దేశానికి మీడియా ఘోరమైన, క్షమించరాని అన్యాయం చేస్తోంది. ప్రెస్ మీట్ పెట్టలేని వాడిని, ఏ సబ్జెక్టు మీద కనీస జ్ఞానం లేనివాడిని అదే పనిగా ఆకాశానికి ఎత్తుతోంది. ఏ సబ్జెక్టు మీదైనా సరే ధారాళంగా మాట్లాడగలిగిన రాహుల్ గాంధీని చిన్నచూపు చూస్తోంది. అయితే సోషల్ మీడియా అనేది అత్యంత శక్తివంతంగా మారిందనే సంగతిని మెయిన్ స్ట్రీమ్ మీడియా మర్చిపోతోంది. చాలామంది సిటిజన్స్ ప్రజలను ఎడ్యుకేట్ చేస్తున్నారు. జనానికి కూడా ఇప్పుడు తెలిసి వస్తోంది. నిన్న మొన్నటిదాకా సాఫ్ట్వేర్ రంగం ఉద్యోగాలు ఇచ్చేది. ఇప్పుడు ఆ ఉద్యోగాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పట్టుకుపోతోంది.
మ్యానుఫ్యాక్చరింగ్లో ఉద్యోగాలు రావాలంటే ఎంఎస్ఎంఈ సెక్టర్ బలంగా ఉండాలి. నోట్ల రద్దుతో ఆ రంగాన్ని చావుదెబ్బ కొట్టారు. దేశంలో కీలకమైన రీసోర్సులన్నీ అదానీ, అంబానీ లాంటి పిడికిడి మంది చేతిలోనే పెట్టేస్తున్నారు. రిస్క్ తీసుకుని బిజినెస్లు చేయడానికి ఎంటర్ప్రెన్యూర్లకు పెద్దగా ఆసక్తి రావడం లేదు. కష్టపడి బిజినెస్ను బిల్డ్ చేసినా రాత్రికి రాత్రి అదానీనో అంబానీనో గద్దలా వాలి తన్నుకుపోడనే గ్యారంటీ లేదు. జీవి కృష్ణారెడ్డి మెడ మీద కత్తిపెట్టి ముంబై ఎయిర్పోర్టును లాక్కోవడం ఒక ఉదాహరణ. ఇలాంటివి గత 12 ఏళ్లుగా లెక్కలేనన్ని జరుగుతూనే ఉన్నాయి. టెలికాం రంగంలో కాంపిటీషన్ను చంపేసి రిలయన్స్ జియో, ఎయిర్టెల్ విచ్చలవిడిగా దోపిడీ చేయడానికి అవకాశం ఇచ్చారు. బ్యాంకింగ్ రంగంలో మినిమం బ్యాలెన్స్ పేరుతో బ్యాంకులు కస్టమర్లను దోచుకుంటున్నాయి. ఇప్పుడు కొత్తగా E20 పెట్రోల్తో వెహికల్స్ను నాశనం చేస్తున్నారు. ఏ రకంగా చూసినా జనానికి మండిపోతోంది. ముందు వెనకల ఆలోచించకుండా గడ్కరీ కుటుంబం నడుపుతున్న కంపెనీలకు లాభం చేకూర్చడానికి ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ను తీసుకొచ్చారు. ఇది ప్రజల్లో తీవ్రమైన ఆగ్రహానికి కారణమవుతోంది. ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా ఈ రోజున వెహికల్ ఉంది. చాలామంది ఇళ్లలో 1 కాదు 2-3 వెహికల్స్ ఉన్నాయి. E20 పెట్రోల్ వల్ల వెహికల్ పార్టులు దెబ్బతిని రిపేర్ చేయించడానికి తడిసి మోపెడవుతోంది. ఇన్ని సమస్యలుంటే జిందా తిలిస్మాన్ అన్నట్లు సనాతనం అనే పదాన్ని తలుచుకోండి. ప్రవచనకారులు చెప్పేది వినండి, స్వామీజీల ఉపదేశాలు ఆలకించండి అని చెప్తున్నారు. ఎంతకాలం ఈ మతం మత్తులో ఉంటారు? వాస్తవాలు బోధపడడం మొదలవడం వల్లే జంజీ ఉద్యమం అంత సక్సెస్ అయింది. బహుశా స్వతంత్ర భారత చరిత్రలో దీప్కే స్థాయిలో మెరుపు వేగంతో అద్భుత విజయం సాధించిన వ్యక్తి మరొకరు లేరు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ టెక్నాలజీ. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చేసిన అతి దారుణమైన పదప్రయోగాన్ని బేస్ చేసుకుని దీప్కే ఉద్యమాన్ని బిల్డ్ చేశాడు. ఈ ధర్మాత్ముల ఆగడాలతో ప్రజల్లో పేరుకుపోతున్న ఆగ్రహాన్ని ఒక్క తాటి మీదకు నడిపించిన దీప్కే చరిత్ర సృష్టించాడు. ఆయన వెనుక ఆర్ఎస్ఎస్ ఉందనే ఒక ఆరోపణ కూడా ఉంది. గతంలో అన్నా హజారే, వినోద్ రాయ్, కిరణ్ బేడి, కేజ్రీవాల్ లాంటి దుర్మార్గులు చేసిన మోసాల వల్ల దీప్కేని కూడా అనుమానపు కోణం నుండి చూస్తున్నారు. దీన్ని తప్పుపట్టాల్సిన పని లేదు. కాల పరీక్షకు నిలబడేలా దీప్కే ప్లాన్ చేసుకోవాలి. ప్రస్తుతానికి రాజకీయ పార్టీగా అవతరించడం కంటే మోదీని గద్దె దించడం మీద దృష్టి పెట్టడం మేలు. వచ్చే 50 ఏళ్ల పాటు బరిలో నిలవగలిగిన వయసు దీప్కేకి ఉంది. ప్రతిపక్షాల ఓట్లను చీల్చే బదులు ఏకం చేయడానికి ప్రయత్నించడం మేలు. తమ్నైల్లో చెప్పిన విషయానికి వస్తే నేను పెట్టిన హెడ్డింగ్ ఈ బొద్దింకలు విషగురువులకు విరుగుడు. CJP పార్టీని స్థాపించిన కొత్తలో పెట్టిన టైటిల్ ఇది. అక్షర సత్యమై నిలిచింది. మన సమాజానికి దారుణమైన అన్యాయం చేసిన వాళ్లే మేము విశ్వగురువులం, ప్రపంచంలో మా అంత గొప్పవాళ్ళు లేరని డబ్బా కొట్టుకుంటూ ఉంటారు. చరిత్రను పక్కన పెడతాం. వర్తమానంలో ముఖ్యంగా 12 ఏళ్లుగా ఈ సోకాల్డ్ విశ్వగురువులు సాధించిందేముంది? దేశ సంపదను లూటీ చేయడం, జనం తినే తిండి మీద రాద్ధాంతం చేయడం, ఆ పేరుతో మైనార్టీల మీద దాడులు చేయడం లాంటివి తప్ప వీళ్ళు సాధించిన ఘనకార్యాలు ఏమున్నాయి? అమెరికా, తైవాన్, కొరియా, జపాన్ దేశాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో అద్భుతాలు చేస్తుంటే మన విశ్వగురువులు మాకు భవిష్యత్తు ముఖ్యం కాదు, ప్రాచీన కాలం ముఖ్యం. వేదిక్ పీరియడ్లో ఈ దేశం స్వర్ణయుగం చూసింది, మళ్ళీ అక్కడికి పోవాలి తప్ప ఇలాంటి వాటితో మాకేంటి పని అన్నట్లుగా మాట్లాడుతున్నారు. జనానికి చరిత్ర అనే సబ్జెక్టు మీద ఆసక్తి లేకపోవడం వల్ల ఈ విషగురువులు ఇష్టానుసారం కట్టుకథలు చెప్పగలుగుతున్నారు. ప్రజల దృష్టిని మళ్లించి దేశం నలుమూలల సహజ వనరులను కొల్లగొడుతున్నారు.